వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఫనీ. ఇక్కడ మన ముందు నరసింహస్వామి ఈవో గారు అనేటువంటి ఉన్నారు మన పక్కనే. వారితో మనం మాట్లాడదాము. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అనేది వారి మాటలోనే మనం విందాము. నమస్కారం అండి అందరికీ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కొమ్మరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యాయండి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈరోజు వేకువజామున స్వామివారి కళ్యాణం జరిగింది. అదే రోజు సాయంత్రం అనగా ఇప్పుడు చిలకలూరుపేటలోని పెద్ద రథం తిరునాళ్ళ బ్రహ్మోత్సవ సందర్భంగా స్వామివారు రథం మీద ఊరేగింపుగా గడాశ్రమ సెంటర్ నుంచి బయలుదేరి రంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులతోటి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్న ప్రజలందరూ కూడా చాలా మంది వచ్చారున్నారండి. స్వామివారు పురుషోపట్నం అడ్డ రోడ్డు వరకు వేయించేసి మళ్ళీ ఇక్కడి నుంచి పూజా కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ తిరిగి యథాస్థానానికి అనగా గడాశ్రమ సెంటర్లో ఉన్నటువంటి యథాస్థానానికి స్వామివారు తిరిగి వెళ్తారు. అక్కడి నుంచి స్వామివారిని తీసుకొని మరి ప్రధాన ఆలయమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మరి స్వామివారిని ఉంచడం జరుగుతుందండి. ఈరోజు మీరు చూస్తుంటే వేలాది మంది భక్తులు మరి తరలి వచ్చి స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ ఏర్పాట్లు మరి చేయడానికి మాకు సహకరించినటువంటి భక్తులకు, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, అలాగే ధర్మకర్త మండలి వారికి, మరి ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ వారికి, పోలీసు వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ వారికి అందరికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా దేవస్థానం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నామండి. మరి స్వామివారు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగిన తదనంతరం మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు, అలాగే మీడియా ప్రజలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మన యొక్క నరసింహస్వామి యొక్క ప్రాధాన్యత ఏంటండి? మన నరసింహస్వామి గత 400 సంవత్సరాల నుంచి అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నరసింహస్వామిని అక్కడ కొమరవెల్లిపాడులో కూడా ప్రతిష్ఠించడానికి అదొక పెద్ద స్టోరీ అయితే ఉందని చెప్పారు. అది కొంచెం చెప్పగలరా సార్ మన భక్తుల కోసం? సార్ మన గుడి యొక్క విశిష్టత ఏంది సార్? శ్రీ కొమరవల్లిపాడులో గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కడ ఒక రైతుకు కాకర బాధ తవ్వుతుంటే స్వామివారు అక్కడ లభించారని ఒక చరిత్ర చెప్తుందండి. ఆ స్వామివారిని తీసుకొని వాళ్ళ ఊరిలో ప్రదర్శించుకోవడానికి తీసుకెళ్తూ ఉండగా స్వామివారు ఈ కొమరవల్లిపాడు దాకా వచ్చే వరకు స్వామివారు ఇక్కడ నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి, నన్ను ఇక్కడే కొలువు ఉంటానని చెప్పేసి స్వామివారు 400 సంవత్సరాల క్రితం అని చెప్పడం వల్ల ఆ రైతులు, అప్పుడున్న భక్తులందరూ కూడా కొమరవల్లిపాడులో లక్ష్మీనరసింహస్వామివారిని ఆలయ ప్రతిష్ఠ చేసి ఆ 400 సంవత్సరాల నుంచి కూడా స్వామివారిని ఇక్కడ కొలుస్తూ ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా ఈ రథోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ 400 సంవత్సరాల నుంచి కూడా రథోత్సవం జరుగుతుందని పూర్వీకులు, పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఇది అంత ప్రశస్తమైన స్వామివారి క్షేత్రం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఎక్కడ సార్ అది మనకి లభించింది నరసింహస్వామి వారు ప్రతిష్ట అనేది? ఓగేరు వాగులండి. మనం చూస్తా ఉన్నాం కదండి. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు అక్కడ ఓగేరు వాగు ఎక్కడైతే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అడ్ రోడ్ సెంటర్ నుంచి. ఈ అడ్ రోడ్ సెంటర్లో ఒక వ్యక్తి తవ్వుతా ఉంటే నరసింహస్వామి ప్రతిష్ట అయితే దొరికిందని, లభ్యమైందని అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి గడియార స్తంభం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళగానే అక్కడ ప్రతిష్ఠించాలని చూస్తే అక్కడ ప్రతిష్ఠించకుండా నేను ఇక్కడ కాదు, నా ప్రతిష్ట జరిగేది ఇక్కడ కాదని చెప్పేసి కొమరవల్లిపాడులో అని చెప్తే అక్కడ తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. గత 400 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించారంటే చూడండి, చాలా అద్భుతంగా, చాలా మహిమాన్నతమైన నరసింహస్వామి అని చెప్పవచ్చు. ఇక్కడ నరసింహస్వామి కూడా అభిషేకం కనుక చేసి మన యొక్క మొక్కులు మొక్కుకుంటే ఆ యొక్క కోరిక అయితే తీరుద్దని ఇక్కడ ప్రజలు అగాఢమైన నమ్మకం. వారి ప్రజల్లో కూడా మనం వెళ్ళి తెలుసుకుందాం పదండి.